ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. పూర్తి వివరాలను మా ప్రతినిధి విజయవాడ నుంచి ప్రసాద్, అలాగే గుంటూరు నుంచి సంబంధిస్తారు. ముందుగా ప్రసాద్ని అడిగి తెలుసుకుందాం విజయవాడలో వర్షాల పరిస్థితికి సంబంధించి. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు. విజయవాడ వ్యాప్తంగా వచ్చేప్పటి నుంచి భారీ వర్షం కురుస్తూ ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షం కారణంగా చాలా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంచెం ఆ వర్షం తగ్గుముఖం పట్టినప్పుడు కూడా మళ్ళీ ఇందాక 5 గంటల నుంచి విజయవాడ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ మొగలాయపురం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం రోడ్లన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రధాన రహదారులు. ఇటు 1 టౌన్ 2 టౌన్ నుంచి ఆ గుణదల వైపు మొగలాయపురం వైపు వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఆ మొత్తం ఈ రోడ్లను కూడా మోకాళ్ళ లోతు నీరు నిలిచిపోవడంతో పాటు ఆ వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాదాపు గంట నుంచి ఇదే విధంగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ అధికార యంత్రాంగం కూడా ఆయోచింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఓవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీరు చేరడంతో మొత్తం అన్ని గేట్లు 70 గేట్లు ఎత్తి కిందకి విడుదల చేస్తూ ఉన్న పరిస్థితి. ఇక ఈ కృష్ణానది పరివాహ ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అందుకు అనుగుణంగా ఇప్పటికే ఇసుక మోటార్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ హెచ్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్, పోలీసు, రెవెన్యూ ఇట్లా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కూడా పూర్తిగా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఇక ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా పొలాల్లో మొత్తం పంటలన్నీ కూడా నీట మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక వాగులు వంకలు పొంగడంతో విజయవాడలో బందర కాలువ, ఏలూరు కాలువ, అదేవిధంగా బుడమేరు కాలువలు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. ఎడతెరిపిలో కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం ఈ కాలువల నుంచి కూడా వరద నీరు బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉదయం కూడా బుడమేరు ఒకసారిగా మొత్తం వర్షం నీరు బుడమేరు కాలువలోకి చేరటం, ఆ మొత్తం కూడా ప్రధాన వంతులను ఏదైతే ఉన్నాయో బుడమేరు కాలువ వద్ద వంతుల మీద కూడా నీరు ప్రవహించడంతో కొంత ఆందోళన వ్యక్తమైంది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఆ బుడమేరుకు వచ్చిన వరద నీరును ఇతర కాలువ అంటే ఇటు బందర కాలువకు కొంత భాగం, ఏలూరు కాలువలోకి మరికొంత భాగాన్ని డైవర్షన్ చేస్తూ చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ప్రమాదం లేదని కూడా చెప్తున్నారు. అదే కాలువగట్ల వాసులు కూడా బయటికి రాకుండా చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఈ 2 రోజులు ప్రయాణాలను పూర్తిగా వాయిదాలు వేసుకోవాలని, తప్పనిసరి అయితే మాత్రమే బయటికి రావాలని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు చాలా వివాహాలు కూడా ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. ఇక్కడ కళ్యాణ మండపాలు కావచ్చు, బయట పందిళ్ళు వేసుకుని పెళ్లిళ్ళు చేసుకునేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు వారందరూ కూడా ఈ భారీ వర్షం కారణంగా కొంత ఆటంకం ఏర్పడింది. అప్పటికప్పుడు తమ ఇళ్ల వద్ద పందిళ్ళు వేసుకున్న వారందరూ కూడా అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ ఫంక్షన్ హాల్స్కి లేదా చిన్న హాల్స్లు కూడా మార్చుకున్న పరిస్థితి. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం గంట నుంచి కురుస్తున్న వర్షం కారణంగా విజయవాడ మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలామంది ఇళ్లకు వెళ్ళే సమయం, కాలేజీల నుంచి పాఠశాల నుంచి ఇళ్లకు వెళ్ళే సమయం కావడంతో మొత్తం అందరూ కూడా ఎక్కడికక్కడ స్టక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా మొత్తం అదేవిధంగా కొండ ప్రాంతం కూడా మోహనరాజపురం, అదేవిధంగా కృష్ణరాజపురంలో కూడా కొండ ప్రాంతంలో గతంలో కొండరాళ్ళు పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 2 రోజుల వర్షం కారణంగా కొండరాళ్ళు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత వాసులు కూడా ఇప్పటికే మైకుల ద్వారా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దని, ఒకవేళ ఇళ్ల పైన ఉన్న కొండలు జారిపడే ప్రమాదం ఉందని ఏమైనా అనుమానం వచ్చినా అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా అవసరమైతే అక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేసి ముందస్తు వేరే ప్రాంతానికన్నా వెళ్ళిపోవాలని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ 2-3 రోజులు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొత్తం అందరూ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది, చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకి, అలాగే ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉండటంతో పాటు ఆ మొత్తం ఈ పొలాల వైపు కూడా ఎవరు వెళ్ళొద్దని కూడా చెప్తా ఉన్నారు. బయట ఖాళీ ప్రదేశాల్లో పిడుగుపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఎవరు వెళ్లకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటో హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ ద